కవి అనేది ఇది ఒక బ్రహ్మ విద్య, ఎక్కడో పెంచుకొచ్చి కాగితం మీద పెట్టడం కాదు, లోకంలో ఉన్నదే. నేను ప్రజా కవులలోనేమో సినిమా కవిని, సినిమా కవులలోకి పోయినప్పుడు వీడు ప్రజాకవి అంటారు. కవి కేవలం తనకి ఏది కనబడితే అదే రాస్తే అది వార్త అవుతుంది. కవిత్వం ఎట్లా అవుతుంది? కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో. పదాల పోహళింపే మంత్రం లాంటి. అది ఎవరెవరు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉపయోగిస్తారు. నేను ఒక రకం పద్ధతిలో ఉపయోగిస్తాను. నేను ప్రజా కవులలోనేమో సినిమా కవిని, సినిమా కవులలోకి పోయినప్పుడు వీడు ప్రజాకవి అంటారు. అదొక అదృష్టం ఉంది నాకు. నన్ను వాళ్ళు ప్రజాకవిత్వం బాగా రాస్తాడు సినిమాల్లో అంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మా భూపతి సినిమా పాటలు బాగా రాస్తా ఉంటాడు. ఇట్లా నాకు ఇద్దరితోటి సమాంతరమైనటువంటి ప్రయాణం ఉంది, ఆ ఆనందము ఉంది, ఆ అనుభూతి ఉంది. ఒక వ్యాసం శీర్షిక మాకు పత్రికలో తిరిగేస్తున్నప్పుడు ఒక వ్యాసం యొక్క శీర్షిక మనల్ని ఆకర్షిస్తుంది. దానికి అట్రాక్ట్ అయ్యి మిగతా చదువుతాం. లేకపోతే అన్ని వ్యాసాలు అన్ని పేపర్ వార్తలు ఎవరు చదవరు. ఇలా అక్షరంలో ఒక మహత్తు ఉంది, ఒక మాయ ఉంది, ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రము అంటే శుక్లాంబరధరం షష్ఠివర్ణం అదే కాదు. మంత్రము అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు పెట్టి వినేవాళ్లను చూసేవాళ్లను వశీకరించుకునేటువంటి ఒక గొప్ప పద సంబంధం, పదాల పోహళింపే మంత్రం లాంటిది. అది ఎవరెవరు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉపయోగిస్తారు. నేను ఒక రకం పద్ధతిలో ఉపయోగించాను. ఇలా అనేకమైన శీర్షికలు రాసినప్పుడు నేను ఒక విషయం చెప్తాను. కొడుకును కూతురు వాళ్ళ అత్తగారింటికి పంపించుండు తండ్రి. అరే నాయన, అక్క వాళ్ళ అత్తగారింటికి పోయినా బిడ్డ, అక్క వాళ్ళు ఎలా ఉన్నారు చూసిరా, అక్క ఎట్లా ఉంటుంది, మొన్ననే 5-6 ఏళ్ళ పెళ్ళి అయింది కదా, ఎట్లా ఉంటుంది అత్తగారింట్లో బిడ్డ చూసిరా అని చెప్పి కొడుకుని పంపిస్తే కొడుకు వెళ్ళాడు. మా తమ్ముడు వచ్చిండని, మా బామ్మర్ది వచ్చిందని వాళ్ళు బాగా మర్యాదలు చేసినారు. మర్యాదలు చేసిన తర్వాత కొడుకు మురిసిపోయాడు. అరే మా బావ మా అక్క వాళ్ళు సూపర్గా ఉన్నారు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. 3 రోజుల నుండి ఇంటికి వెళ్ళి నాన్న ఎట్లా ఉన్నది అక్క వాళ్ళు ఎట్లున్నారు బిడ్డ అంటే, అబ్బా నాన్న సూపర్ నాన్న, నేను పోతే విత్తనాలకని దాచిపెట్టిన ఒడ్లు దంచి నాకు అన్నం ఉండబెట్టిండ్రే. ఇంకా ఏం చేసిండ్రు బిడ్డ, విత్తనాలకు వచ్చిన ఒడ్లు అట్లాగే గుట్లకు వచ్చిన కోడిని కూడా కోసి పెట్టిండ్రే. శభాష్ బిడ్డ, ఓకే అని చెప్పగానే చాలా మంచిగా ఉన్నానా, మా బావకి ఏంది, మా అక్కకి ఏంది, మంచిగా ఉన్నాను నాన్న అంటే, ఓరి పిచ్చోడా, విత్తనాలకు వచ్చిన ఒడ్లు బియ్యం దంచినారంటే వాళ్ళ ఇంట్లో బియ్యం లేవురా అయ్యా. గుడ్లకు వచ్చిన కోడిని కోసినారంటే రేపు వాళ్ళకి ఆదాయం వచ్చి ఎగ్స్ పిల్లల్ని వదిలేసి తమ్ముడు వచ్చిందని చెప్పేసి ఇంపార్టెంట్ అయినటువంటి ఆ కోడి పెట్టని కోసి పెట్టినారంటే వాళ్లకు బయటికి వెళ్ళి ఒక ఎగ్గు కొనుక్కునే డబ్బులు లేదన్నట్టు అయ్యా అని వెంటనే కొడుకు ఏం చెప్తారంటే, మొట్టమొదలు మీ అక్కకు బండి కట్టుకొని పోయి ఒక 6 బస్తాల బియ్యము లేకపోతే కొన్ని డబ్బులు అవన్నీ తీసుకుపోయి ఇచ్చినా పోరని తండ్రి చెప్తాడు. ఇది వ్యంగ్యం అంటే. ఇంట్లో ఒక ఆనందం ఉంది, ఒక సూపర్గా అనిపిస్తుంది. కానీ ఎక్కడో లోపల నుంచి ఒక పేగు తెగుతున్నటువంటి పెయిన్ ఉంటుంది. కవి ఎలా చెప్పినా, ఎటకారంగా చెప్పినా, ధిక్కారంగా చెప్పినా, ఏడ్చుతూ చెప్పినా, నవ్వుతూ చెప్పినా, పువ్వులతో చెప్పినా, ఖడ్గాలతో చెప్పినా, ఉపశమనంలాగా చెప్పినా, ఉద్దీపనలాగా చెప్పినా కూడా కవి మాత్రమే చెప్పగలడు. ఎస్, ఓన్లీ కెన్ డూ దట్ పోయిట్స్. అంటే జర్నలిస్టులు నేను తక్కువ చేస్తున్నాను కాదు. ఇంకెవరో మిత్రుడు అన్నాడు, రవిగాంచన చోటు కవిగాంచను, కవిగాంచన చోటు జర్నలిస్టు గాంచను. జర్నలిస్టు కూడా కవి అయితేనే కాంచును. జర్నలిస్టు కాంచును, కానీ జర్నలిస్టు కవి అయితేనే పక్కా కాంచును సార్. ఎందుకంటే
ఇది కవి అనేది ఇది ఒక బ్రహ్మ విద్య, ఎక్కడో పెంచుకొచ్చి కాగితం మీద పెట్టడం కాదు, లోకంలో ఉన్నదే. మా ఊరు పోతే మా అత్తగారింటికి పోయినప్పుడు, నాకు పెళ్ళైనప్పుడు మా మా ఫ్రెండ్ వాళ్ళ తాత ఉన్నాడు. ఆ ఊరే కదా. ఏమో ఈ పిల్లలు చూసినాడు కదా, ఏం సంగతి అంటే, ఏ పిల్లలు చూసినామంటే ఇంకా పలానా వాళ్ళ బిడ్డను చూసినాడు. అబ్బో ఆ పిల్లలు లైట్ బుగ్గ లెక్క ఉంటుంది, సూపర్ అన్నాడు. లైట్ బుగ్గ లెక్క ఉంటుంది అనడము ఎంత గొప్ప కాళిదాసు ప్రయోగం అది. ఒక కవి కాళిదాసు చెప్పడము ఒక పెద్ద సహజ కవి వాల్మీకి చెప్పినట్టుగా అనిపించింది. తనకు తెలిసిన దాన్ని కొత్తగా ఇంకొక దాన్ని పోల్చి చెప్పడం కంటే గొప్ప పోయిటరీ ఉంటుంది, అంతకన్నా గొప్ప పోయిటరీ ఉంటుంది. పోయిటరీ అనేది పుస్తకాలలో లేదు, ప్రజల యొక్క జీవితాల్లో ఉంది. అది పట్టుకునేవాడు, దాన్ని రాబట్టుకునేవాడు, ఆ రాబట్టుకున్న విషయాన్ని జోకొట్టేవాడుగా కాకుండా తొడగొట్టేలాగా చెప్పేవాడే నిజమైనటువంటి కవి. ఈజ్ ద రియల్ పోయట్, ఈజ్ ద రియల్ పోయట్. అది మొదటి పుస్తకమైనా కావచ్చు, ఏ వరుసగా ఇంకా వస్తున్న ధారావాహిక పుస్తకాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు మీకు నా ఉదాహరణ చెప్తా, ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొంతమంది అన్న కూడా ఇదే విషయం ఆడితే ఎట్లా ఏదన్నా చెప్పాలి కదా మరి ఆయన వచ్చినందుకు అన్నట్టు నరేందర్ కదా. ఆర్ఆర్ఆర్లో కొమరం భీముడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొమరం ఈరోజు ఇన్విటేషను ఈ విష్ణు చేసిన మాయ ఏంటంటే, విష్ణు సమాజం మీదకేమో చక్రం వదిలిండు, నాకేమో అదే చక్రాన్ని సమ్మోహనాస్త్రంగా వదిలిండు. ఎందుకంటే అసలు ఆ వీడియోలో నా పాట పెట్టిండు సార్, ఇది ఇన్విటేషన్ వస్తూ ఉంటే కొమరం భీముడు పాట వస్తాం. ఇదేంటే కొమరం భీముడికి దగమరిసే మేకకి సంబంధం ఎట్లా కలిపినాడు ఈయన అని ఒక రకంగా సంతోషమే. కానీ ఆ పాట రాసినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎట్లా వస్తాయంటే, కొమరం భీముడిని కొడతా ఉంటారు, పాట కావాలి. కొమరం భీముడా, అయ్యో కొమరం భీముడా, నిన్ను ఎన్ని కొరడాలతో కొడుతుండ్రు కొమరం భీముడా అని కూడా రాయొచ్చు కదా భాస్కర్. నువ్వు కవివి ప్లస్ వాయిద్యకారుడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కొరడాలతో కొట్టడము అని రాయొచ్చు. అయ్యో అయ్యో కొమరం భీముడా, కొమరం భీముడా, కొరడాలతో నిన్ను కొట్టుతున్నారో కొమరం భీము అని కూడా రాయొచ్చు. ఎలా రాస్తావు అనే క్వశ్చన్ వచ్చింది మా మధ్య. నేను డైరెక్టర్ వాడినట్టు కాకుండా కొమరం భీముడే పాడినట్టుగా వస్తే ఎట్లా ఉంటుంది సార్ అన్న. ఎట్లా చెప్తాడు, అదేదో సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుంది కదా. అది లేకుండా రాస్తానండి అన్న, అది లేకుండా రాస్తాను. ఎట్లా రాస్తావు అన్నప్పుడు, ఒక్కొక్కసారి మనం ఊళ్ళో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, బుచ్చిరెడ్డిన నువ్వు అన్న మాట నేంగట నిలబెట్టకపోతే నేను శుద్ధాలన్నంత కొడుకునే కానన్నా అనే మాటలు వస్తూ ఉంటాయి. కోపం వచ్చింది, మా అమ్మ కుట్టినట్టే ఇట్లా. ఇది ఒక ఆక్రోషంతో వచ్చినటువంటి ఒక అభివ్యక్తం. మనం ఒకసారి దెబ్బతిని పడిపోతాం, కానీ మళ్ళీ మనకు మనమే ధైర్యం చెప్పుకుంటాం. ప్రపంచమంతా ధైర్యం చెప్పుకోవడం వేరు, పక్కనున్న భార్య ధైర్యం చెప్పడం వేరు. అలాగే తనకు తానే చెప్పుకునేటువంటి ధైర్యం వేరు. తనకు తానే ధైర్యం చెప్పుకున్నట్టుగా రాస్తాను సార్, అప్పుడు సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా కాదంటే నువ్వు రాసి చూపెట్టు చూద్దామన్నాడు. అప్పుడు నేను కొమరం, ఇది కూడా ఒక వ్యూహాత్మకం. కవి ఊహాత్మకంగా రాస్తే లాభం లేదు, వ్యూహాత్మకంగా కూడా రాసినప్పుడే ఆ కవిత్వం నిలబడుతుంది, సక్సెస్ అవుతుంది. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో రగరగ సూరీడై రగలాలి కొడుకో పల్లవి రాశాను. కాల్మొక్తాబాంచేనని వంగితుగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో. ఇక్కడ వచ్చేసింది ధిక్కారం. ఎక్కడ ఇది తనను తాను పోడుకున్నట్టుగా, తన డబ్బా తాను కొట్టుకున్నట్టుగా ఉండదు. మీరు చూడండి, మీరు విన్నప్పుడు చూడండి, సినిమాలో చూడండి, మీకు ఎక్కడ తన గురించి తాను చెప్పుకున్నాడు. నువ్వు దెబ్బలు వాడు కానీ తలకాయ ఉంచు. ఇందులో ఎంత గొప్ప ధిక్కారం.
కాల్ముక్త బాంచేనని వంగితోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో జులుము గద్దెకు తలను వంచితోగాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో చర్మములిచే దెబ్బకు హబ్బంటోగాల చిలికే రక్తము చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు ఒలికితోగాల భూతల్లి సనుబాలు తాగానట్టేరో తల్లి సనుబాలు తాగనట్టు అనేది ఓకే, ఒక రెవెన్యూ, ఒక బెంచ్ మార్క్. కానీ భూతల్లి సనుబాలు అనడం లోపల మనం ఆ బెంచ్ మార్కును కూడా దాటిపోవడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఇట్స్ సన్ ఆఫ్ ది ఫారెస్ట్, ఒక అడవి తల్లి బిడ్డవాడు, ఒక గోండు బిడ్డ కుమరం భీముడు. అలాగే చివరికి ఒక పంచ్ అన్నాడు రాజమౌళి. ఒక పంచ్ అది పగిలిపోవాలి, దాంతో ముగిద్దామన్నాడు. అప్పుడు కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మను దుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్ళకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు, కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తివిరో అని ముగించాం. అంటే కవి కేవలం తనకి ఏది కనబడితే అదే రాస్తే అది వార్త అవుతుంది. కవిత్వం ఎట్లా అవుతుంది? దాన్ని కాస్త వంకరగా చెప్పినప్పుడే పురిటి తల్లి నొప్పులు అనే విషయాన్ని చెప్పడానికి పురుష జాతికి తెలియనటువంటి పురిటి నొప్పులు బాధ తెలియని పురుష జాతికి తల్లి వైతివి అన్నప్పుడు ఆ ఎఫెక్షన్ వేరే ఉంటుంది. ఇలా కవి తాను చెప్పదలుచుకున్న మార్గం ఎంచుకోవడంలోనే కవిత్వం యొక్క గొప్పతనం బయటపడుతుంది. ఇవాళ పుస్తకాన్ని తాను రాసే విధానంలోనూ ఆ యొక్క నిధానంలోనూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని రాసిన విష్ణుని నేను మనస్ఫూర్తిగా ఒక సినిమా కవి కానండి, లేదా కావ్యాలు రాసిన కవి కానండి, నేను మనస్ఫూర్తిగా అతన్ని కవితా ప్రపంచంలోకి 2 చేతులెత్తి కౌగలించుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంలో ముఖంలో వెలుగు కనిపిస్తున్న, వెన్నెల కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అటు చూస్తున్నాను. నా మనసు చెప్తుంది, అటు చూడకయ్యా, రైట్ సైడ్ చూడు, అక్కడ కనబడుతుంది వెన్నెల. కవితా వెన్నెల, విష్ణు కవితా వెన్నెల జ్యోత్స్నలో కనబడుతుంది. జ్యోత్స్న తోడ్పాటు లేకుంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఒక ఎత్తు, అది 18 ఏళ్ళకి అయిపోతుంది. అది తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చేస్తాం. ఎప్పుడైతే చిటికెన వేలు పట్టుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ముల విడిచివేసి తాళి కట్టిన వాని చిటికెన వేలితోనే నడిచి వచ్చి అత్తమామకు వాడి బిడ్డకు అందరికి నువ్వు వండి పెట్టి గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు ఆయన చెప్పిండు అనుకోండి. ఇది తెగ ముస్లిం లెక్క కాదు, ఇంకేదో చెప్పినట్టు. కవిత్వాన్ని బంద్ చేసిన ఎంతసేపు ఆమె చేతిలో ఉంది. ఆమె కూడా వచ్చి ఛాయ్ ఇచ్చి కూర్చున్నాను అనుకో. అప్పుడు నేనంట, తనంటాడు, నువ్వు ఎన్నోసార్లు విన్నావు కదా అంటే, నువ్వు ఎప్పుడు చదివినా మంచిగా అనిపిస్తుంది నాకు, నువ్వు చదువు అన్నది అనుకో. ఆ జీవితం భాగ్యం కదా, గొప్ప భాగ్యం కదా. బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాల వైతివి, కళ్ళ నీళ్ళు తుడిచవేళ తోడబుట్టిన చెల్లెవైతివి, వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవై. మల్లన్న సాగర్ గురించి అట్లా రాస్తున్నావు, అక్కడ ఎన్నో మర్డర్లు జరిగిపోతూ ఉన్నాయి, ఎన్నో ఇసుక మర్డర్లు జరుగుతున్నాయి, ఏమేమో మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఇదంతా ఎందుకు రాస్తున్నావు అని నిరాశపూరితంగా మాట్లాడితే, భయపెడితే
ఆ భయపెట్టినప్పుడు తను భయపడితే ఇవాళ తెగనురిసే మేక లేదు లేదు. కనుక ఆ అమ్మాయి తోడుగా, ఆ తల్లిదండ్రుల దీవెనల నీడగా, మనందరికీ ప్రేమగా, మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక సమకాలీన రచయితగా ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప అడుగులు వేయాలని, గొప్ప గొప్ప కవిత్వాలు, గొప్ప గొప్ప అక్షర క్షిపణులు ఆయన నుంచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.